సంక్షోభంపై పౌర విమానయాన శాఖ సమీక్ష కొనసాగుతోంది. ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. సంక్షోభానికి సంబంధించి ఇండిగో సీఈఓపై వేటు వేసే అవకాశం ఉంది. ఇండిగోపై భారీ జరిమానా విధించే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల్ని తగ్గించే ఛాన్స్ ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. శంషాబాద్ లో ఫ్లైట్స్ కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదే సమయంలో పలు విమానయాన సంస్థలు ధరలు పెంచడంతో కేంద్రం విమాన ఛార్జీల మోతకు చెక్ పెట్టింది. ఫ్లైట్ల రద్దు ఆలస్యం గురించి మరింత సమాచారం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అంతా కూడా పూర్తిగా రద్దీతో నిండిపోయిన పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా కూడా విమానాలు వరుసగా రద్దు అవుతుండడంతో ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు క్రౌడ్ క్యూ లైన్లో నించున్నారు. తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లో క్యూ లైన్ చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇండిగో సర్వీసెస్ అంతా కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. వాళ్ళు అంటే ఎయిర్పోర్ట్లోనే వచ్చేంత వరకు కూడా ఇండిగో యాజమాన్యం ఎటువంటి సమాచారం తమకు ఇవ్వట్లేదు. ఈ ఫ్లైట్ రద్దయిన విషయం కావచ్చు, ఆలస్యంగా నడుస్తున్న విషయాలు కావచ్చు, ఎటువంటి విషయాలను కూడా ఇండిగో తమకు తెలియజేయట్లేదు అనేది కూడా కస్టమర్లు కొంత చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగోకి సంబంధించి కూడా పూర్తిగా కొన్ని ఏదైతే క్యాన్సిల్ అయ్యాయో అవి మినహాయింపు యథావిధిగా నడుస్తున్నాయనేది మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చేంత వరకు కూడా తమకు తెలియట్లేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ప్రయాణికులు అంతర్జాతీయ విమానాశ్రయాల కోసం వెళ్లే వాళ్ళు కావచ్చు తమ పాస్పోర్ట్ను చూపిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర డొమెస్టిక్ అంతర్జాతీయంగా జాతీయంగా అంటే మన దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ ఫ్లైట్లో ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ డిస్ప్లే బోర్డు కూడా చూడొచ్చు మనం. ఆ డిస్ప్లే బోర్డులో ఇటు విమానాలకు సంబంధించిన డిలే ఉందా లేదా చెక్ ఇన్ పూర్తయిందా ఇతర అంశాలన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇండిగోకి సంబంధించిన విమానాలు కొన్ని విమానాలు డిలే నడుస్తున్నాయి, కొన్ని ఆల్రెడీ చెక్ ఇన్ కూడా పూర్తయిందంటూ కూడా చెప్తూ ఉన్న బోర్డ్స్ చూడొచ్చు. అయితే కొన్ని ప్రాంతాలు అంటే ఇటు గేట్ క్లోజ్ అవ్వడం కావచ్చు, బోర్డింగ్లో ఉన్నాయి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా డిస్ప్లే అయితే చేస్తున్నారు. ఇటు కొన్ని విమానాలు రద్దు అవుతున్నాయి, కొన్ని లేటుగా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. కొంత కస్టమర్లకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సిబ్బందిని పెంచుకోవాల్సిన ఇండిగో ఆ దిశగా అడుగులు వేయకపోవడం, సిబ్బంది కొరతతోటే ప్రధానంగా ప్రతినిత్యం కూడా వేల సంఖ్యలో ఈ యొక్క విమానాలు రద్దవుతున్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే ముఖ్యంగా ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇండిగోకు సంబంధించిన కొన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి, కొన్ని మాత్రం యథావిధిగా నడుస్తూ ఉన్నాయి, కొంత ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే ఢిల్లీ నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో